రైట్ మాకు ఏమన్నా ఒక చిన్న షో అనుకుని మాకు కూడా ఏమన్నా చూపించగలరా ఇప్పుడు పొలిటీషియన్ షర్మిల గారు రైట్ ఆవిడ వాయిస్ ఒకసారి చేసి చూపిస్తాను ఆవిడ ఉపన్యాసం అమ్మకు అన్నకు చేరి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధులందరికీ రాలేకపోయిన వైఎస్ఆర్ గారి అభిమానులకు వేదికను అలంకరించిన నాయకులకు అందరికీ మీ రాజన్న కూతురు మీ జగనన్న చెల్లెలు శిరస్సు వంచి పాదాభివందనం చేసుకొనుచున్నది. ఈ దినము నాయన గారి జన్మదినము. నాయన గారి లేని లోటు ఎప్పటికీ తీరేది కాదు. అందుకనే నాయన గారి లేని లోటు మాటల్లో చెప్పేది కాదు. అందుకనే ఈ ఉపన్యాసమును విరమించుకొనుచున్నాను. అలాగే షర్మిల గారి ఇంకెవరిదైనా వాయిస్ ఏమైనా చేయగలరా మీరు? మంచులక్ష్మి గారు ఒకవేళ 1 నుంచి 10 నంబర్లు తెలుగులో చెప్పాల్సి వస్తే ఎలా చెప్తారు? ఓకే ట్రై చేస్తాను. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఆవిడ యాక్సెంట్ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. రైట్. సో మీరు షోస్కి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువగా అడిగే వాయిస్ ఎవరిది అడుగుతూ ఉంటారు జనరల్గా? ఒకవేళ లేదా మీరు ఇంట్లో ఏమన్నా చిన్నగా చేస్తున్నప్పుడు కానివ్వండి, ఎక్కువ ఎవరు వాయిస్ అడుగుతారు? ఎక్కువగా అయితే శ్రీదేవి గారిది చేశాను. శ్రీదేవి గారిది అడుగుతారు. ఓకే. అంటే షర్మిల గారిది చేశారు, ఇప్పుడు ఇవన్నీ చేస్తూ వచ్చారు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏంటి అని అడగాలనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏంటి? ఏ మాయ చేసావే చిత్రంలోని జెస్సీ సమంత గారి వాయిస్. కార్తీక్, నువ్వంటే నాకు చాలా ఇష్టం కార్తీక్. నిన్ను మొదటిసారి చూడగానే నువ్వు నాకు నచ్చేసావు కార్తీక్. నీ ముఖాన్ని తాకాలనిపించింది కార్తీక్. కానీ నాన్నగారికి ఇటువంటివన్నీ ఇష్టం లేదు కార్తీక్. ఆయన మన పెళ్ళికి ఒప్పుకోరు. ఇవన్నీ ఇక్కడ వదిలేసే కార్తీక్. నన్ను మర్చిపో కార్తీక్. నిన్ను చూడాలి కార్తీక్, ఇప్పుడే, ఒకే ఒక్కసారి. ఆ తర్వాత నాన్నగారికి చెప్పినట్టు ఇంకెప్పుడు నీతో మాట్లాడదు కార్తీక్. ఐ మీన్ లవ్ విత్ యు కార్తీక్. కావాలంటే ఇప్పటికెప్పుడు నీతో పారిపోయి నిన్ను పెళ్లి చేసుకోవచ్చు. కానీ అందరూ హ్యాపీగా ఉండాలి కార్తీక్. అందుకని నేను వస్తాను కార్తీక్. ఒకరోజు తప్పకుండా నీ దగ్గరికి వస్తాను. నన్ను లవ్ చేస్తున్నాను నా కార్తీక్. లవ్ చేసే అమ్మాయి అన్నయ్యని ఇలాగే కొడతావా? లేకపోతే నేను చెప్పిన మాట విని లవ్ చేయడం మానేసావా? ఇలాగే బిహేవ్ చేస్తావా? Like and subscribe Eagle Media Works.